హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే 'ధురంధర్ 2' ట్రైలర్ చూశాను. తెలుగులో వెతికి వెతికి దొరకలేదని చెప్పి హిందీ ట్రైలర్ని సబ్ టైటిల్తో చూశాను. దాని గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా ట్రైలర్ సూపర్గా ఉంది. ఇది ఆల్మోస్ట్ మ్యూజిక్ ట్రైలర్లా ఎడిట్ చేశారు వాళ్ళు. సో ఎక్కువ స్టోరీ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారని చెప్పాలి. రేవంత్ డెకెట్ చనిపోయాక ఆ పొజిషన్లో ఎవరు కూర్చుంటారని చెప్పి వార్ జరుగుతున్నట్టు చూపించారు. తర్వాత రణ్వీర్ సింగ్ షాట్స్ వస్తాయి. మనకు ఆల్రెడీ తెలిసిందే రణ్వీర్ సింగే ఆ పొజిషన్లో కూర్చుంటాడని. కానీ ఎలా ఆ పొజిషన్ని తన చేతిలోకి తీసుకుంటాడనేది చూడాలి. ట్రైలర్ మొత్తం యాక్షన్ షాట్స్తోనే నింపేశారు. రివెంజ్ అంటే ఈ మాత్రం ఉండాలి. యాక్చువల్లీ టీజర్ వచ్చినప్పుడు ఇంత ఎక్సైట్మెంట్ అయితే రాలేదనే చెప్పాలి. కానీ ట్రైలర్ చూశాక ఓహో, ఏం యాక్షన్స్ డిజైన్ చేశారు, ఆ షార్ట్స్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఆ మ్యూజిక్ సూపర్ అసలు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆనెస్ట్గా. ఫస్ట్ పార్ట్లో ఉన్న మ్యూజిక్ని అయితే మ్యాచ్ చేయలేరని అనుకున్నాను నేను. కానీ దే ప్రూవ్డ్ మీ రాంగ్. సేమ్ వైబ్ అండ్ సేమ్ రేంజ్లో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఉండబోతుందని ట్రైలర్ చూశాక అర్థమైంది. కానీ ఒకరినైతే మిస్ అవుతాం ఈ మూవీలో, అదే అక్షయ్ ఖన్నా. ఆ స్వాగ్, ఆ ఆరా ఫస్ట్ పార్ట్లో నెక్స్ట్ లెవెల్లో ఉండే భయ్య. ట్రైలర్లో ఫస్ట్ కొన్ని షార్ట్స్ రెడ్ కలర్లో చూపించారు. అది ఫస్ట్ పార్ట్ సీన్స్ అని అర్థం. తర్వాత రేమండ్ డెకెట్కి లైన్ కొట్టి తను చనిపోయాక తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్, ఫైరింగ్స్, బాంబ్స్ అని చూపించారు. అంటే తను చనిపోయాక ఆ పొజిషన్ కోసం వార్ స్టార్ట్ అయినట్టు చూపించారు. హీరోయిన్ గన్తో కనిపిస్తుంది. మైట్ బి రణ్వీర్ సింగ్ని టార్గెట్ చేస్తున్నట్టు ఉండొచ్చు. రణ్వీర్ సింగ్ ఎవరు అనేది తెలిసిన తర్వాత వచ్చే సీన్ అనుకుంటా ఇది. సంజయ్ దత్ని కూడా సూపర్గా చూపించారు ఇందులో. ట్రైలర్లో చాలా తక్కువ షార్ట్సే చూపించారని చెప్పాలి. తను పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నట్టు మన అందరికీ తెలిసిందే. ట్రైలర్లో రణ్వీర్ సింగ్ డిఫరెంట్ గెటప్తో కనిపించాడు. లాంగ్ హెయిర్ విత్ లాంగ్ బీడ్, అలాగే షార్ట్ విత్ నో బీడ్. యాక్చువల్గా డిఫరెంట్ లుక్స్లో చూడబోతున్నాం. షార్ట్ హెయిర్ అండ్ నో బీడ్ లుక్ మైట్ బి ఫ్లాష్ బ్యాక్లో ఉండొచ్చు. యాజ్ వి నో తనకు మాధవన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. దెన్ ఒక డైలాగ్ ఉంటుంది, ఆన్స్లా ఇంధన్ బద్లా. ఆన్స్లా అంటే ధైర్యం, ఇంధన్ అంటే ఫ్యూల్, బద్లా అంటే రివెంజ్. అంటే ధైర్యం రివెంజ్కి ఫ్యూల్ లాగా పనిచేస్తుందని అర్థం. చూస్తుంటే రివెంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని క్లియర్గా తెలుస్తోంది. నో వర్డ్స్, ఓన్లీ యాక్షన్. కాంట్ వెయిట్ ఫర్ March 18th. పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి అప్పుడు. ఓవరాల్గా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫుల్ లైఫ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.